అందరికీ నమస్తే. ఈరోజు ఫామ్ దగ్గరికి వచ్చామన్నమాట. ఎప్పటి నుంచో సస్టైనబుల్గా ఫ్రిడ్జ్ యూజ్ చేయకుండా ఏదైనా ఒక మంచి ఐడియా చూడాలి అని మొన్న రీసెంట్గా మా పెద్దవాళ్ళతో కొంతమందితో మాట్లాడినప్పుడు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. ఫ్రెండ్స్ వాళ్ళ మదర్స్తో మాట్లాడాను, వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో మాట్లాడినప్పుడు ఒక ఐడియా ఇచ్చారనమాట. సరే చేసి చూద్దాము అనేసి అయితే దాన్ని ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నా. సో ఈరోజు అయితే ఈ వీడియోలో ఫస్ట్ థింగ్ న్యాచురల్ ఫ్రిడ్జ్ ఒకటి చూపిస్తాను నేను మీకు. మన ఫ్రిడ్జ్లో స్టోర్ అయినట్టే స్టోర్ అవుతాయంట. బట్ నేను కూడా ఎక్స్పెరిమెంటే మీకు నేను ఎలా ఉన్నది ఎవ్రీథింగ్ జెన్యున్గా రివ్యూ షేర్ చేస్తా, మీరు ఎవరైనా ట్రై చేయొచ్చా లేదా అనడానికి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఏంటంటే, నేను మన మొక్కలకి ఆర్గానిక్ ఫార్మింగ్లో మంచి పూత కాయ రావడానికి ఏమి ఇస్తాను, పెస్ట్ కంట్రోల్కి ఏమి ఇస్తాను అనేది కూడా చూపిస్తాను. అస్సలు వీడియో స్కిప్ చేయకండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈవెన్ మీరు ఇమీడియట్గా ఈ వీడియో చూసిన తర్వాత అయితే ఇమీడియట్గా న్యాచురల్ ఫ్రిడ్జ్ అయితే ఖచ్చితంగా ట్రై చేస్తారు. సో ఏ మాత్రం లేట్ చేయకుండా అయితే ముందు మన ఫ్రిడ్జ్ని ఇమ్మీడియట్గా రెడీ చేసుకుందాం, వచ్చేసేయండి. సో చెప్పా కదా, మనమైతే న్యాచురల్ కుండని చేసుకుంటున్నాం. అంటే న్యాచురల్ ఫ్రిడ్జ్ అని చెప్పొచ్చు. ఎంత చల్లగా ఉంటుంది అంటే అంత చల్లగా ఉంటుంది. అమ్మ ఉండి మా నానమ్మ వాళ్ళు, మా అమ్మ అప్పుడైతే అంత తెలియదు కానీ మా నానమ్మ వాళ్ళు వాడేదంట ఇట్లా. సరే ఆ నాలెడ్జ్ అండ్ కొంచెం గూగుల్లో సర్చ్ చేసి కూడా ఇట్లయితే ప్లాన్ చేసినాం. ముందైతే కుండను తెచ్చుకొని ఆ కుండ సైజు వరకు అయితే ఇట్లా గుంతనైతే దవ్వినాం. ఇప్పుడు ఇందులో ఉసికేసుకోవాలి, అప్పుడే మనకి ఇది చల్లగా ఉంటుంది అనమాట. ఇగోండి ఇట్లా కొంచెం ఉసికేసుకొని ఇది ఇట్లా బ్యాలెన్స్డ్గా పెట్టుకోవాలి. ఫామ్కి వచ్చి 2 days అవుతుంది. ఇట్లా పెట్టేసుకోవాలి. పెట్టి ఈ సైడ్స్ అన్నీ కూడా మళ్ళీ దీంతో ఫిల్ చేసుకోవాలి. యాక్చువల్గా అయితే ఇప్పుడు నేను ఫామ్ కాబట్టి ఇట్లా మట్టిలో దవ్వి పెట్టాను, కానీ చాలామంది ఇళ్లల్లో చేసుకునే వాళ్ళు ఏంటంటే కింద కూడా ఒక మట్టిది పెట్టుకుంటారు. కానీ దిస్ ఈజ్ ద బెస్ట్ మెథడ్ అన్నట్టు. ఇట్లా ఇదంతా కూడా మట్టి ఫిల్ చేయాలి గ్యాప్ లేకుండా. ఇగోండి మా అంకుల్ కొత్తగా వచ్చింది. అవునండి అంకుల్ ఏం చెప్తుర్రు అంటే, అంకుల్ వాళ్ళు కూడా ఇట్లానే చేసుకునే వాళ్ళంట. ఇక చెప్పండి అంకుల్, ఎట్లా పెడదామంటారు మీరు? కుండ కనపడకుండా కూడా ఉష్క నింపొచ్చు, మంచిగా ఉంటది అంటారు. సరే అంకుల్ చెప్పినట్టు మొత్తం నింపుతున్నాం ఇప్పుడైతే. బంగారములే అంట. మా ఉపాయాలన్నీ లేవు, ఏవో చేస్తున్నాం ఉపాయాలు. చిన్నపిల్లలు కూర్చున్నట్టు తమాషకు కూర్చొని కదా అంటే, చిన్నపిల్లలు బొమ్మరిల్లు కట్టినట్టే ఉందా అంటే మన వారం. అంకులు మొత్తం నింపుదామంటుర్రు మొత్తం. ఇగోండి ఒక కుండ రెడీ అయిపోయింది. దీనికి ఇది మూత డైరెక్ట్ గా పెట్టొద్దు, ఒక క్లాత్ వేసి పెట్టాలి. ఇందులో ఏం కూరగాయలు వేస్తాం మళ్ళీ చూపిస్తా. ఇంకొక కుండ కూడా తెచ్చినాం, దీన్ని కూడా ఇంకొకటి ఇవ్వండి అంకుల్. అది సరిపోతుంది. ఇగోండి ఈ కుండ కూడా దీంట్లో కూడా ఇక్కడ చేసినాం. ఇప్పుడు ప్రస్తుతానికేమి ఇది కూరగాయలకే, తర్వాత మేము వచ్చినప్పుడు వాటర్ పోసుకుందాం అనేసి ఈ నీళ్ళే. నేను మీకు స్టార్టింగ్లో కూడా చెప్పిన కదా, ఎకో ఫ్రెండ్లీ సస్టైనబుల్ లివింగ్ అని, వితౌట్ ఫ్రిడ్జ్ వాడొద్దని. 1 year అవుతుంది ఫామ్ స్టార్ట్ చేసి, ఇంతవరకు ఫ్రిడ్జ్ వాడలేదు. ఇక మీదట కూడా వాడొద్దు, ఇట్లనే సస్టైన్ అవ్వాలి అని కింద ఇట్లా ఉసుకపోసి ఇప్పుడు కూడా దీని చుట్టూ కూడా ఇట్లా ఉసుకపోయాలి. ఇట్లా మొత్తం ఫిల్ చేసేస్తున్నా. ఇది కూడా కుండ కనబడకుండా ఈ మట్టి మీద రోజు వాటర్ చల్లితే అసలు ఖరాబ్ అవ్వకుండా న్యాచురల్ ఫ్రిడ్జ్ రెడీ. బ్యాక్ టు సో కొన్ని వెజిటేబుల్స్ అయితే తీసుకొచ్చిన. ఆ కుండలో ఈ కుండలో ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ వేసేసి వెళ్దాం, ఎట్లా వస్తాయో చూద్దాం. సొరకాయ, పాలకూర, పుదీనా, కరివేపాకు అండ్ తోటకూర, 2 రకాల వంకాయలు, కాకరకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఇవన్నీ ఏమో ఈ పెద్ద దాంట్లో వేసేస్తున్నా. అయితే ఇది వేసాక డైలీ ఈ చుట్టూ ఆంటీ వాళ్ళు వాటర్ చల్లుతారనమాట ఉసుక చుట్టూ. అప్పుడు ఇది కుండ చల్లగా ఉంటుంది. దీనిపైన డైరెక్ట్ ఇలా అయినా మూత పెట్టుకోవచ్చు, లేకపోతే ఒక క్లాత్ గట్టైనా దాని నుంచి మూత పెట్టుకోవచ్చు. అది బెస్ట్ థింగ్. ఇది వచ్చేసి యాక్చువల్గా ఇది అందులో వేద్దాం అనుకున్నా కానీ దాని మూత చిన్నగా ఉంది. సో సొరకాయని అందులో వేసి పొప్పడికాయని ఇందులో వేస్తా. సో ఇది బయట పెట్టేసి గొండి పొప్పడికాయ వేసేసిన. ఇందులో సొరకాయ వేద్దాం. ఇదిగోండి. అరే సొరకాయ ఇంట్లో కూడా పడతలేదే. సొరకాయ పట్టదు పెద్ద దాంట్లో. నేను ఇల్లు చిన్న కుండలో పడతలేదన్నమాట సొరకాయ, అందుకే ఇది ఇంట్లోనే పెడుతున్నాం. చిన్న కుండలో వాటర్ నింపిపోదాం, ఎంత చల్లగా అయితే చూద్దాం. సో పెట్టేసినాం మూత. సో మనం వెజిటేబుల్స్ పెట్టాం కదా, వాటర్ జల్లేసి అట్లా వదిలేసాం అనమాట. December 11th రోజు ఇలా పెట్టాము. ఎన్ని రోజులకు ఓపెన్ చేస్తామో, నేను మళ్ళీ ఫామ్కి ఎప్పుడు వస్తానో తెలీదు. అప్పుడు చూసినప్పుడు ఎట్లుంటాయో మీకు వెజిటేబుల్స్ జెన్యూన్గా చూపిస్తా.
ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో కూడా తెలుస్తుంది. కానీ డైలీ నీళ్ళు అయితే స్ప్రింకిల్ చేయాలి ఉసికలో, అప్పుడే అవి ఫ్రెష్గా ఫ్రిడ్జ్లో పెట్టినట్టు ఉంటాయి అని అంటున్నారు. సో చూద్దాం. అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఇట్లా పైప్ తోటి ఆడుకోవడము అట్లా గుర్తుండే మళ్ళీ ఇన్ని రోజులకి. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఓడబ్ల్యూబీసీ ఉంటుంది కదా మన మొక్కలకి స్ప్రే కోసం కలుపుతున్నాము. ఇదైతే 200 లీటర్ ఫస్ట్ వాటర్ అయితే ఇలా ఫిల్ చేసుకోవాలి. నిండా వాటర్ అయితే ఫిల్ చేద్దాము. చదవాలని ఉంది కానీ మళ్ళీ డ్రెస్ మారవాలి. చదవమే పెట్టినాను. ఫస్ట్ మొత్తం వాటర్ అయితే ఫిల్ చేసుకున్నాం. కానీ అక్కడ మధ్యాహ్నం పొద్దున పూట ఎండ వస్తుందని మళ్ళీ ఇక్కడ షిఫ్ట్ చేసినాం. అస్సలు దీనికి ఎండ రావద్దు, వేస్ట్ డీకంపోజర్ ఇది మనం చేతితో టచ్ చేయొద్దు. ఇదిగోండి ఇట్లా వేసేసేయాలి. అసలు పుల్ల కానీ ఏదైనా వాడాలి. ఇది లైట్ జెల్ ఫామ్లో ఉంటుంది, మీకు చూపించడానికి చూపిస్తున్నా. ఇదిగోండి ఇట్లా జెల్ ఫామ్లో ఉంటుంది. అంటే చాలా మంది మీరు ఏమి ఇస్తున్నారు మొక్కలకి, పెస్ట్ కంట్రోల్ ఎట్లా చేస్తుర్రు అని అడుగుతున్నందుకు జస్ట్ నేను షేర్ చేస్తున్నా. అసలు చేయి టచ్ అవ్వద్దు. ఇదిగోండి ఇట్లా బాటిల్ అంతా వేసుకున్న తర్వాత కరెక్ట్గా 2 కేజీల బెల్లాన్ని ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని బెల్లం వేసేసుకోవాలి. 2 కేజెస్ ఖచ్చితంగా ఉండాలి బెల్లము. బెల్లంతో మనకి ఫామ్ అవుతాయి అన్నమాట. మనకి ఏమంటారు సూక్ష్మజీవులు. అచ్చ తెలుగులో ఎక్కడన్నా ఇంగ్లీష్ పదం వాడితే కూడా మేడం తెలుగులో చెప్పొచ్చుగా మేడం అంటారు. నేను అసలే వాడను, ఇంకా అట్లా అంటారు. ఒక 1/2 కిలో పుట్టమన్ను లేకపోతే పెస్ట్ ఏమి వాడండి, అంటే మందులు ఏం కొట్టని మట్టి అయినా మన పొలం గట్ల మీద ఉన్న మట్టి అయినా ఓకే. ఒక 1/2 కేజీ వేసుకోవాలి. ఇది కూడా రాళ్ళు లేకుండా చూసుకోవాలి. ఇదిగోండి ఇక్కడ ఇది చూసిరా ఒక ఇట్లా సౌండ్ వస్తుంది. మీరు దగ్గర నుంచి కనుక అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ ఇట్లా సౌండ్ ఇజ్ అన్నట్టు, అంటే ఇక్కడ ఆల్రెడీ ఫర్మెంటేషన్ స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే ఇందులో రియాక్షన్స్ ఆల్రెడీ స్టార్ట్ అవుతున్నాయి. చూడండి ఇట్లా ఈ చెత్త అంతా మళ్ళీ మనము వడబోసుకొని మనము స్ప్రే చేసుకోవాలి మన స్ప్రే డబ్బాలలో. ఇప్పుడు ఇదైతే క్లాక్ వైజ్గానే కలపాలి లేదా యాంటీ క్లాక్ వైజ్, ఒకటే విధంగా కలపాలి. ఒకసారి క్లాక్ వైజ్ ఒకసారి యాంటీ క్లాక్ వైజ్ అయితే అస్సలు కలపొద్దు. ఇప్పుడు నేను మీకు కలిపి చూపిస్తా. ఇదిగోండి అన్ని వేసాక ఒక మంచి నీట్ కర్ర పెట్టుకొని ఇట్లా క్లాక్ వైజ్ కానీ యాంటీ క్లాక్ వైజ్ కానీ ఇట్లా రోజుకు ఒక నిమిషం పాటు తిప్పుకొని మళ్ళీ దీని మీద మంచి కవర్ వేసేసి మూట కట్టాలి. దీని మీద అస్సలు ఎండ తగలొద్దు. అస్సలు ఎండ తగిలిందంటే ఈ సూక్ష్మజీవులు చనిపోతాయి అంటే ఇక పనిచేయదు మనకి. అది ఇప్పుడు దీన్ని మంచి కవర్ కట్టి పెడదాం. వాటర్ కి తగలకుండా ఇట్లా కానీ ఇది ఉంటే ఆంటీ కట్ వస్తలేదా ఆంటీ? ఇది ఉంటే కట్ దాని మీదకి కిందికి వెళ్ళి కర్ర పట్టుకుంటుంది కిందికి వెళ్ళి అంతే. సో రెడీ చేసుకున్న తర్వాత ఒక కర్ర పెట్టుకొని ఇలా క్లాత్ కట్టేసుకొని పైన తాడుతో కట్టుకోవాలి. ఎందుకంటే దీనికి ఎండ తగలొద్దు, వాటర్ పడొద్దు, ఏం అవ్వద్దు. డైలీ ఒకసారి కలుపుకొని 4వ రోజు మొక్కలకు స్ప్రే చేసుకోవడమే అనమాట. సో ఈ వీక్ అయితే ఇదే వీడియో. మన ఫ్రిడ్జ్ ఎంత అద్భుతంగా వచ్చిందో చూసారు కదా. నేచర్ ఫ్రిడ్జ్ అనమాట, న్యాచురల్ ఫ్రిడ్జ్. నేను మళ్ళీ అందులో ఇప్పుడు వెజిటేబుల్స్ వేసాను కదా, మీకు కరెక్ట్గా 1 వీక్ తర్వాత నెక్స్ట్ ఎప్పుడు ఫామ్కి వస్తే అప్పుడు చూపిస్తా. సో దాన్ని బట్టి మనకు ప్రాసెస్ అర్థమైంది. సమ్మర్లోనైతే చిన్న కుండలో వాటర్ కూడా పోసుకోవచ్చు. ఐ హోప్ యూ ఆల్ లైక్ ద వీడియో. లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరో మంచి వీడియోతో మంచి కంటెంట్తో మళ్ళీ మీ ముందుంటా. అంతవరకు సెలవు, బాయ్.